మీరు ఒక్కటి ఆలోచించాలి. నిన్న కాళోజీ గారి యొక్క ఆత్మ ఘోషించి ఉంటుంది. తెలంగాణ ద్రోహులు, తెలంగాణకు అంటే పడని వాళ్ళు, తెలంగాణ అంటే తుపాకులు పట్టి తిరిగిన వాళ్ళ చేతుల నిన్న ఓపెన్ అయినందుకు నిజంగా కాళోజీ ఆత్మ శోభించిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓపెనింగ్ చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు కాళోజీ ఒక ట్రస్ట్ వాళ్ళు లోపల ఉంటే కనీసం వాళ్ళు లోపల వినతి పత్రం ఇస్తే కూడా తీసుకోలేని దుస్థితి మీది. వాళ్ళు వినతి పత్రం ఇచ్చి వాళ్ళు కాళోజీకి ఏం కావాలో ఏం చేస్తారో అని వాళ్ళకి చెప్పే దుస్థితి కూడా చూడలేదు. జనరల్గా మనం ఏం చేస్తాం, ఇంత పెద్ద కవి, ప్రముఖ కవి, ఉద్యమ నాయకుడు అయినటువంటి కాళోజీ గారి యొక్క కవితలు చెప్పడం కానీ, కాళోజీ కళాక్షేత్రం అంటే ఆడ కళలు కానీ, అక్కడ కవులను పిలిచి సన్మానించుడు కానీ, ఎవరినైనా కవితలు చెప్పేయడం కానీ, లేదంటే స్టూడెంట్స్ను వాళ్ళకి తెచ్చి చూపించేసి ఈ యొక్క ఉద్దేశం ఏంది, కళాక్షేత్రం కఠిన యొక్క ఉద్దేశం ఏంది, కవులకు కళాకారులకు ఇదంతా ఒక అండ ఇక్కడ ఉంటుంది మనం చేసుకోవడానికి, ఈ ఆడిటోరియం ఉపయోగపడుతుందని చెప్పే ఉద్దేశం కానీ, ఒక మంచి మాట కానీ, అక్కడ ఇవన్నీ సన్మానించింది కానీ కవులం కానీ చేసినట్టు చేయలేదు. ఏదో ఫంక్షన్ హాల్కి వచ్చినట్టు ఫంక్షన్ హాల్ ఓపెనింగ్ చేసినట్టు, ఫంక్షన్ హాల్ ఎట్లయితే ఓపెనింగ్ చేస్తారో ఓపెనింగ్ చేసేసి కాళోజీని కించపరిచిరని సందర్భంగా చెప్తున్నా. కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి ఖచ్చితంగా కాళోజీకి క్షమాపణ కోరుకోవాలి, కాళోజీ గారిని క్షమాపణ కోరుకోవాలి. ఆయన ఆత్మ ఘోషించిందని సందర్భంగా తెలుస్తున్నా. ప్రపంచానికి తెలియాలని కేసీఆర్ గారు కాళోజీ ఒక ఆడిటోరియం కట్టిస్తే దాని యొక్క ఫంక్షన్ హాల్ లాగా, దాని యొక్క కాంగ్రెస్ వేదికగా, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్గా దాన్ని తీర్చిదిద్దారు తప్ప దాన్ని ఏ విధంగా కాళోజీ దానికి చేసింది లేదని సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేమేదో బాగా సాధించినాం, సంవత్సరంలోనే చాలా విజయోత్సవాలు మేము చాలా విజయాలు సాధించడమని పెద్ద విజయోత్సవ సభ అని చెప్పి మహిళలతో మీటింగ్ పెట్టినాం. ఆ సందర్భంలో కేసీఆర్ గారిని అనరాని మాటలు అంటూ, కేసీఆర్ గారిని ఉద్యమ నాయకుడే కాదన్నట్టు, కేసీఆర్ గారు అసలు తెలంగాణకి ఏం చేయనట్టు, కేసీఆర్ అనే మొలకనే పుట్టినట్టు చాలా మాటలు రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. ఢిల్లీలో కూడా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు, అసలు నేను టీఆర్ఎస్ పార్టీలో లేను, అసలు నేను అప్పుడు అసలు పార్టీలకు సంబంధమే లేకుండా నేను ఉన్నా అన్నాడు. ఒక్కసారి మీకు ఇది చూపిస్తున్నా. ఆయన పెట్టుకున్న ఒక ఫ్లెక్సీ, ఆయన పెట్టుకున్న ఫ్లెక్సీ 2004లో ఆయన పెట్టుకున్నటువంటి ఫ్లెక్సీ ఒక్కసారి చూడండి. ఏం రాశాడు ఆయన, ఏం రాశారు? మట్టిల పొరలందే ఏ విత్తనం మొలకెత్తదు, నిరంతరం దోపిడికి పీడకు గురైన తెలంగాణ ముద్దుబిడ్డల్లో ప్రత్యేక రాష్ట్ర నినాదాన్ని పలికించి రాష్ట్ర విముక్తికి భావాన్ని విముక్తి కృషి చేస్తున్నట్టు తెలంగాణ ముద్దుబిడ్డ శ్రీ కె చంద్రశేఖరరావు గారి ఉద్యమ నాయకుడికి అండగా నిలుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా, నిలుస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నా. ఇది 2004. ఆయన ఏంది, యనమల రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్వకుర్తి నియోజకవర్గం. ఇది చరిత్ర, ఆయన అప్పుడు ఉన్నటువంటి చరిత్ర. అప్పుడు కేసీఆర్ గారు పక్కన ఎక్కడ నిలబడ్డాడో ఒకసారి చూడండి. ఏ వెనకాల నిలబడి, కేసీఆర్ వెనకాల నిలబడిన వ్యక్తి కేసీఆర్ మొలకమెత్తి అంటున్న మాటలు ఇవి చూడండి. కేసీఆర్ గారిని తలుచుకోకుండా, కేసీఆర్ పేరు ఎత్తకుండా తెలంగాణ తిరగలేను, బ్రతకలేను అని చెప్పి కేసీఆర్ పేరే ప్రతిరోజు తలిస్తున్నాడు. ఈ 10 నెలల 12 నెలల్లో ఒక్క పని కానీ, ఒక్క శాంక్షన్ కానీ, ఒక కొబ్బరికాయ కొట్టింది కానీ లేదు. చేయలేక, చేతగాక ఇవన్నీ కూడా కేసీఆర్ గారిని తిట్టుకుంటూ, కేసీఆర్ గారు 2 ఊర కుక్కలను పంపించినట్టు. ఊర కుక్కలని ఎవరంటున్నారు? ఊర కుక్కలాగా మీరు మొగుడుతున్నారా? మా కేటీఆర్ హరీష్ రావులను తట్టుకోలేక మీరు ఊర కుక్కలుగా ముద్రేస్తే ప్రజలు అన్నీ కూడా గమనిస్తున్నారు. మీరు ఎన్ని బూతులు మాట్లాడినా, ఎన్ని అదిగి మాట్లాడినా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. చాలామంది స్కూళ్ళల్లో కాలేజీలలో కూడా పిల్లలు తీసుకొని చేసుకుంటున్నారు. ఇట్లాంటి బూతుల ముఖ్యమంత్రినా మనం చూసేది? ఇట్లాంటి బూతుల ముఖ్యమంత్రినా మనం తెచ్చుకునే మా తల్లిదండ్రులు తెచ్చుకున్నది? ప్రజలు కూడా గమనిస్తున్నారు. నేను అసెంబ్లీ ముందు ఎలక్షన్లో చెప్పాను, ఓడగొట్టి నేను గవర్నమెంట్ మిమ్మల్ని ఓడగొడతా అన్నా ఓడిచ్చినా అని అంటున్నారు. అసెంబ్లీ ఎలక్షన్లో మీరు చెప్పిన మాయమాటలు, 6 గ్యారెంటీలు 420 హామీలకు చెప్పి ప్రజలను మోసం చేసి ఓట్లు ఎంచుకున్నారు. ఆ ప్రజలు మీకు ఓట్లు వేసినందుకు ఈరోజు చాలా చింతిస్తున్నారు, బాధపడుతున్నారు. ఈ 10 నెలల్లో, ఈ సంవత్సరంలో ఏ ఒక్క రంగమైనా హ్యాపీగా ఉందా? మొదలు పెడితే పారిశ్రామికులు కావచ్చు, లేబర్ కావచ్చు, ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు, లేకపోతే కార్మికులు కావచ్చు, రైతులు కావచ్చు, రైతు కూలీలు కావచ్చు, ఏ వర్గమైనా ఒక వర్గం సంతోషంగా ఉన్నదా? ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. మీరు చేసే పనులు, మీరు చేసే ఈ హయాంలో జరిగినటువంటి ధ్వంసం, ప్రతి ధ్వంసం కూడా
మీరు ఈ 10 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ప్రతి ప్రజలు కూడా కోరుకుంటున్నారు. దానికి సమయం వస్తుంది. త్వరలోనే కేసీఆర్ గారు రండి రండి అంటున్నారు. తప్పకుండా కేసీఆర్ గారు వస్తాడు, ప్రజల తరపున కొట్లాడతాడు. మళ్ళీ ఈ తెలంగాణ ప్రజలకు సువర్ణమైనటువంటి బంగారమైనటువంటి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి మళ్ళీ ప్రజలకు ఒక మంచి పరిపాలన ఇచ్చే అవకాశం త్వరలోనే వస్తాయి. మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా ఏది కూడా కాదు.